ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భగవద్గీత 2వ అధ్యాయం 29వ శ్లోకం. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవశ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనౌ వేద న చైవ కశ్చిత్. ఈ ఆత్మను ఒకానొకడు ఆశ్చర్యకరమైన దాని వలె చూచుచున్నాడు, మరి ఒకడు వినుచున్నాడు. అలాగే వేరొకడు ఆశ్చర్యకరమైన దాని వలె చెప్పుచున్నాడు. ఇలా చూచినా వినినా చెప్పినా కూడా ఎవరు దానిని సరిగా తెలుసుకొనటం లేదు. అంటే ఈ ఆధ్యాత్మిక విద్య అనేది మౌఖిక వర్ణనతోటి పరిసమాప్తం కావట్లేదు. ఇది ఆచరణపూర్వకమైనది. అంటే ఏదైనా ఒక జ్ఞానము తెలుసుకోవడంతో పూర్తి కాదు. దాన్ని ఆచరించి దాన్ని ప్రాక్టికల్ నాలెడ్జ్ తెలుసుకున్న తర్వాతే ఆ విషయాన్ని ప్రత్యక్షంగా అనుభవించిన తర్వాత మాత్రమే ఆ విషయాన్ని తెలుసుకోగలుగుతాము. ఎలా అయితే లడ్డు తీయగా ఉంటుంది అని చెప్పినా కూడా ఆ తీపి అంటే ఏంటో మనకు అర్థం కాదు. ఎప్పుడైతే దాన్ని తింటామో, ఆ స్వీట్నెస్ అనుభవిస్తామో అప్పుడు మాత్రమే మనకి మన మనస్సు అనేది అనుభూతి చెందుతుంది. అలాగే ఈ ఆత్మ కూడా అంతే. ఈ అనుభవించడానికి మనకు కొన్ని అర్హతలు ఉంటాయన్నమాట. అవేంటంటే ఎన్నో జన్మల పుణ్యఫలం అనేది ఉంటుంది. అలాగే మన మనస్సు కూడా నిర్మలంగా ఉండాలి. వాసనారాహిత్యం అనేది అవసరం అన్నమాట. ఇప్పుడు అర్జునునికి వచ్చింది కదా, ఆ వైరాగ్యం కూడా అవసరమని చెప్పి ఇక్కడ చెప్తున్నాడనమాట. సాధన చతుష్టయ సంపత్తి అనేది ఎక్కువగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ బ్రహ్మజ్ఞానంలందు ప్రవేశించడానికి అర్హత కలుగుచున్నది. మిగతా వాళ్ళు ఎవరైనా కూడా బ్రహ్మజ్ఞానము ఆత్మవిచారణను చేపట్టినా కూడా పూర్తిగా ఫలితాన్ని పొందలేకపోతున్నారన్నమాట. ఎప్పుడైతే హృదయ క్షేత్రంలో సత్వగుణం అనేది ప్రవేశిస్తుందో రజస్తమస్సులు పూర్తిగా తొలగిపోయి పరిశుద్ధంగా ఉంటే అప్పుడు మనసు అనే అద్దం మీద ఆ ఆత్మ అనేది చక్కగా ప్రతిబింబిస్తుంది. ఎప్పుడైతే మురికిగా ఉన్నటువంటి గుడ్డకి రంగు అంటదు. అలాగే శుభ్రమైన గుడ్డని యందు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని మనము దాంట్లో ఇంజెక్ట్ చేయొచ్చు. అలాగే పొలంలో కూడా క్షేత్రం బాగా దున్నినప్పుడు విత్తనం ఎలాగైతే త్వరగా మొలకెత్తుతుందో అలాగే మన మనస్సు శుభ్రంగా ఉన్నప్పుడు ఈ బ్రహ్మ సాక్షాత్కారము లేదా ఆత్మవిద్య అనేది సులభంగా ప్రవేశిస్తుంది. అలా ప్రవేశించిన చిత్తశుద్ధి గలవానిలో లోకంలో అరుదుగా ఉంటారు అని చెప్పి కూడా ఇక్కడ చెప్తున్నారన్నమాట. అంటే ఈ ఆత్మను తెలుసుకున్న వాళ్ళు చాలా తక్కువగా ఉంటారని భగవానుడు చెప్తున్నాడు. ఇదే కఠోపనిషత్తులో కూడా చెప్తున్నారు. ఎవరైతే ఇంద్రియాల నిగ్రహం కలిగి ఉంటారో బయట వస్తువుల నుంచి మనసును మళ్లించి అంతర్ముఖుడై మోక్షాన్ని గురించి తీవ్రమైన అభిలాషతో ప్రయత్నిస్తూ ఉంటారో అలాంటి ధీరుడు మాత్రమే ఆత్మను సాక్షాత్కరించుకోగలడు అని చెప్తున్నాడనమాట. ఈ ఆత్మ అనేది కంటికి కనిపించే విషయం కాదు, మనసుతోటి అనుభవించే విషయం మాత్రమే. అది చెయ్యాలి అంటే నీకు కొన్ని అర్హతలు ఉంటాయని భగవానుడు చెప్తున్నాడు అన్నమాట. ఓం శ్రీ గురుభ్యో నమః.